ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారి చేత అందించబడిన దివ్య శక్తితో దివ్య రథాన్ని అధిరోహించి స్వర్గం మీద దండెత్తి ఇంద్రాది దేవతలందరినీ భయపెట్టాడు. ఆ బలిచక్రవర్తి శంఖనాదం వినంగానే దేవేంద్రుడు బృహస్పతిని చేరుకుని, గురువుగారు ఏం చేయాలి ఇప్పుడు అని అడిగితే, నాయనా అతడు ఆ గురువుల యొక్క బలంతో బాగా గొప్ప తేజస్సుని పొందున్నాడు కాబట్టి అతన్ని ఇప్పుడు ఎవరు జయించలేరు, శ్రీ మహావిష్ణువు తప్ప. మీరు నెమ్మదిగా ఈ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోండి అని బృహస్పతుల వారు సలహా చెప్పారు. ఆ సలహాతో దేవతలందరూ స్వర్గాన్ని ఖాళీ చేసి కామరూపులై, అంటే కోరినటువంటి రూపాల్ని ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత బలిచక్రవర్తి ముల్లోకాల్ని కూడా పరిపాలించటం ప్రారంభించాడు. అర్ధుల్వేడరు దాతలుంచెడరు సర్వారంభముల్ పండు ప్రత్యర్థుల్లేరు మహోత్సవంబులను దేవాగారముల్ ఒల్చు పూర్ణార్ధుల్ విప్రులు వర్షముల్ కురియు కాలార్హంబులై ధాత్రికిన్ సార్ధంబయ్య వసుంధరాత్వము అసురేంద్రాధీషు రాజ్యంబునన్. యాచించేవాళ్ళు లేరు, నేనివ్వను అనేటువంటి వాళ్ళు లేరు, దాతలకు కొదవా లేదు, అర్థించేవాళ్ళు లేరు. ఏ పని ప్రారంభించినా అది చక్కగా సఫలమవుతోంది. ఈ బలిచక్రవర్తి పరిపాలనలో శత్రువులనే మాటే లేదు. చక్కగా మంచి ఉత్సవాలతో కాలం గడిచిపోతూ ఉన్నది. దేవతలకు తగినటువంటి పూజలన్నీ జరుగుతున్నాయి. బ్రాహ్మణోత్తములకు తగినటువంటి దాన ధర్మాలన్నీ జరుగుతున్నాయి. వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. భూమి వసుంధర అనే పేరుని సార్థకం చేసుకుంది. అంటే సంపదలు బాగా సమృద్ధిగా ఉన్నాయి అని వర్ణించి చెప్పారు పోతనవారు. ఆ తరువాత 16వ అధ్యాయం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 16వ అధ్యాయం అష్టమ స్కంధంలో 1వ శ్లోకం. శ్రీ సుకౌవాచ ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తద హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యత్ అనాథవత్. ఎప్పుడైతే దేవతలు భయపడి పారిపోయారో దేవతల తల్లి అయినటువంటి అదితి చాలా దుఃఖపడుతోంది. కశ్యప ప్రజాపతి భార్య, ఈ రాక్షసులు నా కుమారులకు దిక్కు లేకుండా చేశారు అని ఆ దేవమాత చాలా దుఃఖితయ్యి ఉన్నది. ఏకదా కశ్యపస్తస్యాః ఆశ్రమం భగవానగాత్ నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్. ఎంతో కాలం తపస్సాచరించినటువంటి కశ్యప ప్రజాపతి ఆ తపస్సు చాలించి ఒక్కసారి నా ఆశ్రమానికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం అనిపించి తన ఆశ్రమానికి వచ్చారు. ఆయన అంటే ఇంటికి వచ్చారు. ఇంట్లో అదితి ఉన్నది, భార్య. ఆమె దుఃఖార్తయై ఉన్నది. తన కుమారులకు అన్యాయం జరిగిందని బాధపడుతూ ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి ఆశ్రమం అంతా ఎలా ఉంది? ఏ విధమైన ఉత్సవాలు లేవు, ఆనందము లేదు, ప్రకాశము లేదు. ఇంట్లో ఇల్లాలు దుఃఖితయ్యి ఉంటే అక్కడ ఆనందం ఎందుకుంటుంది, ఉత్సవాలు ఎందుకుంటాయి? ఈ కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో ప్రవేశించి చూశారు. ఎక్కడ ఆనందం అనేదే కనిపించటం లేదు. ఎంతో కాలం తర్వాత నేను తిరిగి ఆశ్రమానికి వచ్చాను కదా, ఏమిటి ఇలా ఉంది పరిస్థితి, ఏదన్నా విపరీతం జరిగిందా అనుకున్నారు ఆయన. సపత్నీం దీనవదనాం కృతాసన పరిగ్రహ సభాజితో యథా న్యాయం ఇదమాహ కురుద్వః. కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో ప్రవేశించి దీనమైనటువంటి వదనంతో ఉన్న తన భార్యను అదితిని చూచారు. వచ్చినటువంటి భర్తకు తగినటువంటి ఆసనాన్ని కల్పించి శాస్త్ర ప్రకారం భర్తను ఏ విధంగా సన్మానించాలో గౌరవించాలో
ఆ రకంగా ఆ అదితి చక్కగా గౌరవించింది. గౌరవించిన తరువాత కశ్యప ప్రజాపతి భార్యతో ఇలా మాట్లాడుతున్నారు. అప్యభద్రం న విప్రాణం భద్రే లోకే ధునా ఆగతం న ధర్మస్య న లోకస్య మృత్యోశ్చందానువర్తినః. ఏం జరిగింది, నువ్వు ఇంత దీనంగా ఉన్నావు? ఏదన్నా సమస్య వచ్చిందా? జనులకు ఏదన్నా ఆపద వచ్చిందా? బ్రాహ్మణోత్తములు ఆనందంగా ఉన్నారా? వారి వారి ధర్మములను నిశ్శంకగా ఆచరించగలుగుతున్నారా? ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళు విప్రులే కదా, బ్రాహ్మణోత్తములే. ఎందువల్లనంటే ధర్మస్వరూపమైన వేదాన్ని నిరంతరము తమ ముఖంతో చక్కగా ఉచ్చరిస్తూ మంగళములను కలిగించేటువంటి వాళ్ళు. వాళ్ళకేం ఆపద కలగలేదు కదా. వారి ధర్మం చక్కగా సాగుతోందా? లేదా ఇంకేదన్నా లోకంలో ఉన్న జనులకు ఏదన్నా విపరీతమైనటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగినాయా? ఎందువల్లంటే సామాన్యులైనటువంటి మానవులు స్వేచ్ఛగా తిరిగేటువంటి మృత్యువునకు లోనై ఉంటారు. మృత్యువు యొక్క స్వేచ్ఛను నిరోధించేటువంటి శక్తి సామాన్య మానవులకు ఉండదు. కాబట్టి ఆ మృత్యువునకు లోనయ్యేటువంటి ఈ జనులు ఏమన్నా కష్టాలు పడుతున్నారా? అవేమన్నా నీ దృష్టికి వచ్చాయా? అపివా కుశలం కించిత్ గృహేషు గృహమేధిని ధర్మస్య అర్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినాం. అందరూ కుశలమే కదా. ఇంటి యందు జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ నిరంతరము సాగుతున్నాయా? ఒక గృహస్థు ప్రధానంగా ధర్మార్థ కామములను చక్కగా ఆచరించాలి. ఆ ధర్మార్థ కామాలు నిర్వహింపబడుతున్నాయా? నేను ఆశ్రమంలో లేకపోయినా ఆ త్రివర్గమునకు లోటు లేదు కదా. గృహస్థాశ్రమం అంటే ఎంత గొప్పదో వర్ణించి చెప్తున్నారు ఇక్కడ కశ్యప ప్రజాపతి. యోగ మార్గంతో భగవంతుణ్ణి పొందలేకపోయినా అయ్యో నేను యోగిని కాలేకపోయాను అని చింతపడనవసరం లేదు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఆ గృహస్థ ధర్మాలను గనక చక్కగా పరిపాలించినట్లయితే ఆ గృహస్థాశ్రమం కూడా ఒక మోక్ష మార్గమే. యోగం చేసిన వాళ్ళు, యోగాన్ని సాధించిన వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో గృహస్థాశ్రమం అనేటువంటి యోగము ద్వారా వాళ్ళు కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కానీ చిత్తశుద్ధితో ఏ విధమైనటువంటి సంగము లేకుండా తన బాధ్యతను నిర్వర్తించాలి. ఆ విధంగా సమస్తమైనటువంటి కార్యములు నెరవేర్చబడుతున్నాయా? యత్ర యోగో హ్యయోగినాం. యోగ సాధన చెయ్యలేనటువంటి వారికి కూడా యోగస్వరూపమైనది ఏమిటి అంటే ఈ గృహమే. ఆ గృహస్థాశ్రమాన్ని ఆచరించేటువంటి వాళ్ళు యోగ సాధన చేసిన వాళ్ళతో సమానము అని చెప్పి గృహస్థాశ్రమం యొక్క వైశిష్ట్యాన్ని వర్ణించి చెబుతున్నారు. అపివాతిథయోప్యేత్య కుటుంబాసక్తయా త్వయ గృహాద పూజితా యాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్. లేకపోతే ఈ ఆశ్రమం ఇంత కళావిహీనంగా ఉండడానికి వేరే కారణం ఏముంటుంది? ఎవరైనా అతిథులు అభ్యాగతులు ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యము లభించక ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయారా? ఆ వచ్చిన అతిథులకు తగిన మర్యాద జరగలేదా? ఈ ఆశ్రమంలో అతిథి అభ్యాగతులను పూజించటం, వారికి కావలసినటువంటి చక్కని ఫలములను పుష్పములను ఇచ్చి ఆనందింపచేయటం ఇది గృహస్థు యొక్క బాధ్యత కదా. వారికి తగినటువంటి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి. వచ్చిన అతిథుల్ని విష్ణుమూర్తితో సమానంగా సన్మానించాలి, సత్కరించాలి. అలాంటి పూజలేమీ జరగకుండా, ఆతిథ్యం స్వీకరించకుండా ఒట్టి చేతులతో ఎవరైనా అతిథులు తిరిగి వెళ్ళిపోయారా? అలా వెళ్ళిపోయినా కూడా ఆశ్రమంలో కళాకాంతులు ఉండవు. గృహాద పూజితాయాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్. అతిథికి ఏ విధంగా స్వాగతం చెప్పాలో చెబుతున్నారు. ప్రత్యుత్థానేన, ఎదురేగి గబగబా లేచి వెళ్ళి రండి రండి అని పిలిచి మర్యాదగా తీసుకువచ్చి ఆతిథ్యం ఇవ్వాలి. అలాంటి ఆతిథ్యం ఏదైనా ఆశ్రమంలో జరగలేదా అని అడుగుతున్నారు కశ్యప ప్రజాపతి. గృహేషు యేష్వతిథయో నార్చితాః సలిలైరపి యది నిర్యాంతి తే నూనం భేరు రాజగృహోపమాః.
ఏ ఇళ్ల యందైతే అతిథులు పూజింపబడరో, సత్కరింపబడరో, స్వాగతింపబడరో అలాంటి గృహములు ఎలాంటివంటే నక్కరాజులుండేటువంటి ఇళ్ళు, అంటే నక్కలుండేటువంటి ఇళ్ళే. నక్కలు ఏ విధంగా వాటి ఆహారం చూసుకుంటూ స్వార్థంగా తిరుగుతూ ఉంటాయో అలాంటి మనుషులు ఉన్నట్లే అతిథి సత్కారం లేనటువంటి గృహములు అని చెబుతున్నారు. నార్చితాహ సలిలైరపి, కనీసం ఏమీ లేకపోతే మంచినీళ్ళు ఇచ్చైనా ఆ వచ్చిన అతిథికి సంతృప్తిని కలిగించకపోతే, మర్యాద చూపించకపోతే ఆ గృహములన్నీ కూడా నక్కల ఇళ్లతో సమానము. యది నిర్యాంతి తేనూనం పేరురాజ గృహోపమాహ, ఆ నక్కలుండే చోటికిను ఈ గృహస్థున్న చోటికి తేడా లేదు అతిథుల్ని గౌరవించకపోతే. అప్యగ్నయస్తు వేళాయాం నహుతా హవిషాసతి త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్. నేను ఆశ్రమం నుంచి బయలుదేరి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత నువ్వు కలత చెంది ఆ కలతతో కూడి ఉండటం చేత అగ్నికి నిరంతరము పూజలు చేయటం ఏమన్నా విడిచిపెట్టావా? సకాలంలో అగ్నికి తగిన పూజలు చేస్తున్నావా? ఆహుతులు ఇవ్వబడుతున్నాయా? ఆ అగ్ని యందు హవిర్భాగాలు ఉంచబడుతున్నాయా? అగ్ని పూజకి ఏమైనా అంతరాయం ఏర్పడిందా? సరైన సమయంలో అగ్నికి తగినటువంటి పూజలు చేస్తున్నావా లేదా? అందువల్ల ఇలా దీనంగా ఉన్నావా నేను ఇక్కడ లేనని. యత్ పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్వితః బ్రాహ్మణోగ్నిశ్చ వై విష్ణోః సర్వదేవాత్మనో ముఖం. అగ్నిని బ్రాహ్మణోత్తముణ్ణి పూజించాలి. ఎందువల్లంటే అగ్ని అన్నా బ్రాహ్మణోత్తముడన్నా సాక్షాత్తు ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యొక్క ముఖమే తప్ప వేరొకటి కాదు. స్వామి యొక్క ముఖంతో సమానమైనటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి, అగ్నిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు తాము కోరినటువంటి కోరికలన్నింటినీ పొందగలుగుతారు. యత్ పూజయా కామదుఘాన్, కోరినటువంటి చక్కని సత్సంకల్పాలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఆ బ్రాహ్మణోత్తములను, అగ్నిని తప్పకుండా పూజించాలి. ఆ పూజకి ఏమైనా లోటు జరిగిందా నేను ఈ ఆశ్రమంలో లేకపోవటం చేత? గృహస్థైనటువంటి వాడు ఎలా ప్రవర్తించాలో కశ్యప ప్రజాపతి తెలియజేస్తున్నారు. అపి సర్వే కుశలినః తవ పుత్రాః మనస్విని లక్షయే అస్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహం. ఇన్ని విషయాలు అడిగి గృహస్థ ధర్మాలన్నీ ముందుగా ప్రశ్నించిన తరువాతనే పుత్రుల గురించి అడుగుతున్నారు. నీ పుత్రులైనటువంటి దేవతలు కుశలంగా ఉన్నారా లేదా? వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చిందా? తవ పుత్ర మనస్విని, మనస్విని ఓ అభిమానవతి అదితి ఇల్లాలా, నీ పుత్రులకి ఏమైనా కష్టం వచ్చిందా? లక్షయే అస్వస్థమాత్మానం, నిన్ను చూస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లేవు, ఏదో మానసికమైనటువంటి ఆదితో నీవు బాధపడుతూ ఉన్నావు. నీ ముఖంలో చింత కనిపిస్తూ ఉన్నది. నీ లక్షణాలను చూస్తే నాకు నువ్వేదో దుఃఖంతో ఉన్నావని అర్థమైపోయింది అనంగానే అప్పుడు అదితి ఈ విధంగా భర్తతో చెబుతోంది. భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహా ఇమే. గృహమేధిన్, ఓ గృహస్థుడా, నాథ, స్వామి అంటూ నీవు అడిగినట్లుగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటంటే ఎక్కడా ఏ లోటు లేదు. భద్రం ద్విజగవాం బ్రహ్మన్, బ్రాహ్మణోత్తములకు గోవులకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ధర్మస్యాస్య జనస్య చ, ధర్మానికి ఏ భంగము వాటిల్లలేదు. లోకంలో జనులందరూ బాగున్నారు. ప్రజాపతివైనటువంటి నీవుండంగా ఎవరికి లోటు? త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహాయిమే. మన ఆశ్రమము అంటే ధర్మార్థ కామములకు ప్రధానమైనటువంటి పుట్టిల్లు లాంటిది. ఆ త్రివర్గమునకు కూడా ఏ విధమైనటువంటి లోపము జరగలేదు అని చక్కగా చెబుతోంది ఆవిడ. త్రివర్గ యథావత్ వర్తతే, ఈ ధర్మార్థ కామాలు చక్కగా నిర్వర్తింపబడుతున్నాయి స్వామి. అగ్నయో అతిథయో భృత్యాః భిక్షవో ఏ చ లిప్సవః సర్వం భగవతో బ్రహ్మన్ అనుధ్యానాన్నరిష్యతి. త్రేతాగ్నులు కానీ, అతిథులు కానీ, సేవకులు కానీ,
యాచకులు కానీ వీళ్ళందరూ వాళ్ళు ఏదైతే కోరుతున్నారో అవన్నీ చక్కగా పొందుతున్నారు. లిప్సవహ, ఏమేమైతే వాళ్ళు కోరుకుంటున్నారో అవన్నీ వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి. అగ్నులకు అసంతృప్తి లేదు, అతిథులకు లేదు, సేవకులకు లేదు, యాచకులకు లేదు. వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారు. ఈ ఆశ్రమంలో ఒక గృహస్థు ఆచరించవలసినటువంటి బాధ్యతలన్నింటినీ మీరిక్కడ లేకపోయినా, తపస్సుకి వెళ్ళినా నేను మీ ప్రతినిధిగా ఆచరిస్తూనే ఉన్నాను. అనుధ్యానా నరిష్యతి, ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని స్మరిస్తూ ఉన్నాను. మిమ్మల్ని స్మరిస్తూ ఉండడం వల్ల మీ ఆదర్శాలన్నింటినీ నేను చక్కగా పాటిస్తున్నాను, పరిపాలిస్తున్నాను. ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహ విశేషం చేత. కోనుమే భగవన్ కామో న సంపద్యేత మానసః యస్యా భవాన్ ప్రజాధ్యక్షః ఏవం ధర్మాన్ ప్రభాషతే. నీ వంటి భర్త ఉండంగా తోడు, నీ శక్తి నన్ను అనుసరించి ఉండంగా, ఇన్ని ధర్మాలు తెలిసినటువంటి నీ వంటి భర్త నాకు ఉండంగా ఏదైనా లోటు జరుగుతుందా? నేనేదైనా ధర్మాలను సక్రమంగా ఆచరిస్తున్నానంటే అది నీ ప్రభావమే తప్ప వేరొకటి కాదు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సమస్తమైనటువంటి గృహస్థ ధర్మాలు కూడా ఆచరింపబడుతూ ఉన్నాయి. తీరని కోరికలంటూ ఏమీ లేవు, నేను కుశలంగానే ఉన్నాను అని చెబుతూ అసలు విషయాన్ని ఆవిడ బయట పెడుతోంది. తవైవ మారీచ మనశ్శరీరజాః ప్రజా ఇమా సత్వరజస్తమోజుషః సమో భవాంతాసు అసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః. మీ వంటి భర్త ఉండంగా ఏమి లోటు ఉంటుంది? ధర్మాలకు భంగం కలుగుతుందా? గృహస్థ ధర్మాలకు మీరు తపస్సుకెళ్ళినా ఈ ఆశ్రమంలో జరగవలసినటువంటి కార్యకలాపాలు, ధర్మాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఓ నాథ, నాదొక చిన్న విన్నపం. దేవతలు, రాక్షసులు వీళ్ళిద్దరూ కూడా నీకు సమానమే. మీరు మరీచి మహర్షి పుత్రులైతే మీ సంతానంగా ఉన్నటువంటి వాళ్ళు అటు రాక్షసులు కానీ ఇటు దేవతలు కానీ ఇరువురి పట్ల మీకు సమభావమే ఉంది. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అనేటువంటి ఆలోచన మీకు లేనే లేదు. వారిలో ఉండేటువంటి గుణాలు కూడా మీరు సమానంగానే స్వీకరిస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో గుణం ఉంటుంది. దేవతలంటే సత్వగుణ సంపన్నులు, రాక్షసులంటే రజోగుణము, తమో గుణము ఉంటుంది. వాటిల్ని కూడా మనం స్వీకరిస్తూనే ఉన్నాం. వాళ్ళు నష్టపోవాలని కోరుకోవట్లేదు. సవతి పుత్రులు కాబట్టి రాక్షసులంతా నశించాలి, నా కుమారులే బాగుండాలి అనేటువంటి ఆలోచన నాకేనాడూ లేదు. సత్వరజస్తమోజుషః, సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఈ మూడు ఉన్నాయి మీ సంతానంలో. సమో భవ అంతాసు, ఆ అసురుల యందు కూడా మీరు సమానంగానే ఉన్నారు. తక్కువ భావం లేదు, నాకు లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కేంటంటే, ఎవరైతే ఎక్కువగా భగవంతుణ్ణి చేరుకుని ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ పట్ల భగవంతుడు కొంత ప్రేమను ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు, లేదా వాళ్ళని ఆదరిస్తూ ఉంటాడు. ఎక్కువ కూడా కాదు, తనని పూజించినందుకు గాను వరం ఇవ్వాలిగా. అలాగే దేవేంద్రుడైన నా కుమారుడు, మన కుమారుడైన దేవేంద్రుడైనా నేనైనా అనన్యమైనటువంటి మనస్సుతో మీ క్షేమాన్నే కోరుకుంటున్నాం, మీరు చెప్పిన మాట వింటున్నాం. ఎప్పుడూ ఏ విధమైనటువంటి దోషాలు కలిగి లేము, మీ మాట వింటున్నాము. కాబట్టి మిమ్మల్ని శ్రద్ధాసక్తులతో మేము పూజిస్తూ ఉన్నాం, నేను కానీ, పుత్రుడైన ఇంద్రుడు కానీ, దేవతలు కానీ. కాబట్టి భగవంతుడు తపస్సు చేసిన వారి ఎడల ఏ విధంగానైతే అభిమానంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడో అదే విధంగా మిమ్మల్ని సేవించేటువంటి మా బాధల్ని తొలగించటం కూడా మీ బాధ్యత. వరాలను కోరి పూజించేటువంటి భక్తుల యొక్క బాధలు భగవంతుడు ఎలాగైతే తీరుస్తాడో మీరు కూడా మా ఆర్తిని కొంచెం గమనించాలి అని చెబుతూ, తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత హృతశ్రియో హృతస్థానాన్ సపత్రైః పాహి నః ప్రభో. కాబట్టి ఓ నాథ, మిమ్మల్ని చక్కగా పూజిస్తున్నటువంటి మా దుఃఖాన్ని గమనించి మా శ్రేయస్సుని కూడా కాస్త పట్టించుకోండి. ఆ అసురులు దేవతల మీద దండెత్తి వీళ్ళ రాజ్యాన్ని లాక్కున్నారు, స్వర్గం కాస్త హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు దేవతలందరూ మన పుత్రులు దిక్కు లేకుండా సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళ సంపదలన్నీ పోయినాయి, వాళ్ళ పదవులు పోయినాయి.
ఆ సవతి బిడ్డలైనటువంటి రాక్షసులు ఇంత ద్రోహం చేశారు కాబట్టి వారి నుంచి రక్షించి మరలా మీ పుత్రులను దేవతలను తగినటువంటి స్థానాల్లో నిలబెట్టండి. పరైర్వివాసిత సాహమ్మగ్న వ్యసన సాగరే ఐశ్వర్యం శ్రీహి యశస్థానం హృతాని ప్రబలైర్మమ. శత్రువుల చేత వెళ్ళగొట్టబడి ఏ దిక్కు తెలియక అక్కడ సంచరిస్తూ ఉన్నటువంటి నా పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూచేటప్పటికీ నా దుఃఖం ఆగడం లేదు. అందువల్లే ఇలా దీనంగా ఉన్నాను. వాళ్ళ ఐశ్వర్యం కానీ పదవి కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి పొంది యథాస్థానంలో ఉండే విధంగా మీరే చెయ్యాలి. ఆ రాక్షసులు వీళ్ళ సంపదలన్నీ లాక్కున్నారు. ప్రేమ యొకింతలేక దితి బిడ్డలు బిడ్డల బిడ్డలున్ మహాభీమ బలాఢ్యులై తనదు బిడ్డల నందర తోలి సాహసాక్రామిత వైరులయ్యు అమరావతి నేలుచునున్నవారు నీకేమని విన్న వింతు హృదయేశ్వర మేలు తలంచి చూడవే. కాబట్టి అసురుల చేత దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి దేవతలకు తగిన న్యాయం చెయ్యండి. మీకు అసురులైనా దేవతలైనా సమానమే, కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని శిక్షించి మీ పుత్రులను దేవతలను రక్షించాల్సినటువంటి బాధ్యత మీకున్నది కదా అని ఆ దేవతలు పడుతున్నటువంటి కష్టాలను వర్ణించి చెబుతూ ఉన్నారు అదితి. ఈ విషయాన్ని పోతన వారు చక్కని పద్యంతో వర్ణించారు. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిన్ పడియనేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగెనేడు. ఎండకన్నెరుగని దేవతలకు ఈ ఎండ ఇవన్నీ ఏం చేస్తాయి, కానీ పోతన వారి గొప్పతనం ఏంటంటే అదేదో మన ఇంటి దగ్గరే జరిగినట్లుగా ఆ పక్కనే జరిగినట్లుగా అంటే హృదయానికి హత్తుకునే విధంగా ఒక చక్కని రచన, అద్భుతమైనటువంటి రచన. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిన్ పడియనేడు. ఎండంటే ఏమిటో తెలియకుండా అంతఃపురంలో ఉండేటువంటి దేవేంద్రుని భార్య మన కోడలు శచీదేవి నానా కష్టాలు పడుతోంది. త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి ముల్లోకాలు పరిపాలించేటువంటి మీ పుత్రుడు దేవేంద్రుడేమో అడవుల్లో తిరుగుతున్నాడు దిక్కు లేకుండా. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. మనం ఎంతో ప్రేమగా చూచుకునేటువంటి ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి జయంతుడు తదితరులైనటువంటి దేవతలందరూ కూడా అరణ్యాల్లో పశువులన్నింటినీ క్రూర మృగాల్ని హింసించేటువంటి బోయవాళ్లతో కలిసి సంచరిస్తూ ఉన్నారు. అమరులకాధారమగు అమరావతి అసురులకు ఆటపట్టయ్యనేడు. అమరులుండేటువంటి ఆ అమరావతి స్వర్గం కాస్త రాక్షసులకు హస్తగతమైనది అని ఈ రకంగా తనలో ఉన్నటువంటి బాధనంతటినీ కూడా ఆ తల్లి అదితి తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతికి, దేవతల తల్లి అయినటువంటి అదితి కశ్యప ప్రజాపతికి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓ